మేము చాలా సంతోషంగా ఉన్నాము. రాత్రి కూడా మెసేజ్ పెట్టాను హ్యాపీ బర్త్‌డే అని. కొంచెం కొంచెడుగు రిప్లై ఇచ్చేస్తాడు. చదువుకున్నప్పుడు 7థ్, 10థ్ కలిసి చదివాము. బాగా క్లోజ్‌గా ఉండేవాడు. మేము డాక్టర్ గారు సత్యప్రసాద్ గారు, నేను, చిరంజీవి గారు అంటే కేఎస్‌సి ప్రసాద్, శంకరబాబు అని పిలిచేవాళ్ళం మేము. తర్వాత డిగ్రీ ఆయన చదువుతున్నాడు. నేను టైప్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసేవాడిని. 3 ఏళ్ళు కూడా నా దగ్గర కూర్చునేవాడు. అప్పుడే సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అవుతాను, బాగా సెలెక్ట్ అయితే అందులో ఉండిపోతుంటారు, లేదంటే మా నాన్నగారు ఎక్సైజ్ ప్రొఫెషన్ కనుక ఎక్సైజ్ దాంట్లో దూరిపోతాను అనేవారు. ఇది కథ కాదు సినిమా అయ్యేవారు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడదు. ఆయన మంచి యాక్టర్ అయిపోయారు. అయినా ఈవేట వరకు కూడా ఇద్దరం టచ్లో ఉంటాము. మొన్న లాస్ట్ టైం 2023లో నాకు బ్రెయిన్కి లైట్ క్యాన్సర్ అటాక్ అయితే ఆయనే జూబ్లీస్ అపోలో ఆసుపత్రిలో చూపించి చేయించారు. ఎందుకు డబ్బులు నేర్చుకుంటే నువ్వు ఇవ్వటం ఏంట్రా డబ్బులు, నువ్వేం మాట్లాడగన్నారు, ఒక్క పైసా ఖర్చు లేదు. అప్పటికి ట్రీట్మెంట్కి 3 నెలలకి 4 నెలలకి వాళ్ళు చెకప్ రమ్మంటారు, ఆయనే చూసుకున్నారు. ఒక్క పైసా నేను ఇవాటికి ఖర్చు పెట్టలేదు. అంతకుముందు సౌమ్య హాస్పిటల్లో డాక్టర్ దత్తాత్రేయ గారితో మాట్లాడుతుంటే ఆయనతో కూడా ఈయనే మాట్లాడి మా హాస్పిటల్లో చూపించుకుంటానని మా వాడికి అని అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఆయన బాగా చదువు. వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళ పెళ్ళికి, చెల్లి పెళ్ళికి అన్నింటికి ఇన్విటేషన్స్ బై హ్యాండ్ ఎవరి చోట పంపించేవారు. స్వీట్ ప్యాకెట్ తోటి మేము వెళ్ళేవాడిని. అక్కడ రిసీవ్ బాగా చేస్తున్నవారు. కారు ఇచ్చేవారు, రూమ్ ఇచ్చేవారు. అంతా కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈవేటకి హైదరాబాద్ చెకప్కి వెళ్ళినప్పుడు ఆయన ఖాళీ ఉంటే కారు పంపించి రారా ఇంటికి అంటారు. కానీ చెప్పండి, ఆ భోజనం మీద భోజనం, టిఫిన్ మీద టిఫిన్ చేస్తాం. బాగా బిజీగా ఉంటే మెసేజ్ పెట్టేస్తారు. హాస్పిటల్లో డాక్టర్లు అందరూ కూడా చిరంజీవి గారికి బాగా భోజనం ఫ్రెండ్ అని చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు. చాలా బాగుంది. అసలు ముందు నాటకాలు 7th, 8th డాక్టర్ గారు మేము వేసేవాళ్ళం. 10th క్లాస్ వచ్చాక నువ్వు కూడా వేయాలరా అన్నావు. అప్పుడు ఏంటంటే మేమే అత్తమాను మొక్కలు రంగులు రాసుకుని ఈ రంగు రాసుకోవడం ఏంటి, దుబ్బు తిరగొద్ది రాసుకోవాలని చెప్పాము. కానీ పెద్ద యాక్టర్ అయ్యాడు. పరధ్యానం పరంధామయ్య నాటకం డాక్టర్ గారు రాశారు. మొగల్తూరు హై స్కూల్ స్టేజ్లో మొట్టమొదటగా ఆయన మొఖాన్ని రంగు రాసుకుని నాటకం వేశారు. అనుకోకుండా ఆయన వేసిన పాత్రకే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత అలాగూ ఫీల్డ్లో ఏమైనా నిలబడాలని కసిగా ఉండేది. అప్పట్లో వాళ్ళ నాన్నగారు ఫల్గుణ కంపెనీస్, ఏకాంబరేశ్వరరావు, ఏడి నాగేశ్వరరావు వీళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారికి జాతకలాడీలు, జగజ్జెట్టీలు 2 సినిమాల్లో ఆయన కూడా సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర వేశారు. ఆయన మామూలుగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ పాత్ర వేసేవారు. ఆయన అందులో ఉండలేదు. ఎప్పుడైనా కొడుకుని మంచి హీరో చేయాలని అనుకున్నారు. ఆయన కోరిక తీరింది. తర్వాత ఈవేళ పద్మవిభూషణ్ దాకా కూడా ఆయన ఎదిగిపోయారు. చాలా బాగుందండి. ఈరోజు 70వ వసంతం జరుపుకుంటున్నారు. కానీ 1970లోనే ఆయన స్కూల్లో 10th క్లాస్లో ఉన్నప్పుడే ఆయన 70 ఏళ్ల వయసున్న పాత్ర వేశారంటున్నారు. అది నిజమేనా? అసలు ఆ అనుభవం ఎలా ఉంది? ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన డాక్టర్ గారు రాశారు. ఆయన పరధ్యానం పరంధామయ్య నాటకంలో పరంధామయ్య పాత్రే పోషించారు. మేము ఒక 10th చదివిన మాకు 15 సంవత్సరాల వయసు. అప్పట్లోనే 60 ఏళ్ళ ముసలుడి పాత్ర ఒక పంచి ఎక్కడి నుంచో పట్టుకొచ్చాము. ఓ లాడ్జి కట్టుకుని యాక్ట్ చేశాడు. అప్పట్లో అంటే మాకు ఫోటోగ్రఫీ తీసే అంత నాలెడ్జ్ లేదు. అదే ఫోటోలు తీయించుకునేవాళ్ళు. తర్వాత ధర్మిల ఫొటోస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా తీయించుకుంటాం. అన్నీ ఆ స్కూల్లో చిరంజీవి గారు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఆ వేదిక ఇప్పటికీ ఉందంటున్నారు కదా, అసలు ఎలా ఉంది ఆ వేదిక? మార్పులు ఏమైనా జరిగినాయి? అలాగే ఉంది. దానికి కొంచెం పొడవు ఈ మధ్యన పెంచారు. కొద్దిగా ఒక 2 feet లెంత్ పెంచారు, పెద్దది చదువుని ఆ స్టేజే. మళ్ళీ ఏమి మార్పులు చేర్పులు ఏమీ లేవు. చిరంజీవి గారు పేరు పెట్టారు. చిరంజీవి గారు కళావేదిక కట్టాము హై స్కూల్ గ్రౌండ్లోనే. వారి పేరున కళావేదిక కట్టాము. ఒక 7 డొనేషన్స్ ఇచ్చారు. ఆ డొనేషన్ తోటి దగ్గర నేనే కట్టించాను. కళావేదిక కూడా ఈవేళ స్టాండర్డ్గా బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని గాలి దుమాలు వచ్చినా కూడా అది మాత్రం కొలత అంత స్ట్రాంగ్గా కట్టాము. ఆయన మీద ఉండే అభిమానం కొద్దీ ఇచ్చారు కొంతమంది డొనేషన్స్. ఆ బోర్డు కూడా వేసాము. దాని మీద మేము నటించిన పరధ్యానం పరంధామయ్య బోర్డు కూడా దాని మీద రాసాము. ఇక్కడ లైబ్రరీ ఉంది, దానికి చిరంజీవి లైబ్రరీ అని అభిమానంగా పెట్టారు. ఆయన కూడా కొద్దిగా డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఫైనాన్స్ మ్యాటర్ జోలికి వెళ్ళాం. అంచేది ఇంత కాంతా కనకాలకి లోటుకు ఎప్పుడు లోపం ఉండం కనుక వేటకి స్నేహం అలాగ మాకు ఉంది.